సో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే 100 రోజులు ఆల్మోస్ట్ 100 రోజులు కూడా దాటిపోయింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకో లేకపోతే ఈ 100 రోజుల్లో వాళ్ళు చేసిన పనితీరు గురించో చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీరు మరీ దాన్ని చిన్నగా చేసి చూస్తున్నారు. మీరు అన్నం బువ్వ ఉడికిందా లేదంటే అవ్వ ఒకటే మెతుకు పడితే తెలుస్తుంది. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మీకు ఏం తేడా కనబడదో చెప్పుర్రు. ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని ఆయన 10 ఏళ్ళు టైంపాస్ చేసిపోయాడు. ఈయన డిసెంబర్లో ఆగురి, డిసెంబర్లో నేను వస్తున్నా, డిసెంబర్లో మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి కూడా వాయ్. చేసిండా? చేయలే. ఏమన్నాడు? నీకు 2,000 ఎందుకు అక్క పింఛను, నీకు 4,000 చేస్తా పింఛను అన్నాడు. తెల్లారే చేస్తా అక్క అన్నాడు. కొత్త వాళ్ళకి ఇచ్చుడు తర్వాత పాత వాళ్ళకి వేసిండా 2,000 4,000? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు 4,000 ఇచ్చిండా? ఇయ్యలే. పోనీ ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి పాపం. ఏదో కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ఈ 90 రోజులలో మేము 9,000 కోట్లు అప్పిచ్చినాం కాబట్టి ఆయనతో 1వ తారీఖు జీతాలన్నీ ఇవ్వగలుగుతున్నాడు అనుకుందాం. సో పొలిటికల్గా నువ్వు చేస్తున్న ఇంకొక తప్పు నేను ఎక్కడిని మీతో విభేదిస్తున్నా అంటే, ఉదాహరణ తీసుకుందాం, ఒక పేరు తీసుకుందాం, తీసుకోవద్దు, నేనున్న స్థాయికి ఒక పేరు తీసుకొని మాట్లాడడం నాకు మంచిది కాదు, కానీ బట్ ఐ వాంట్ టు లెట్ ద పీపుల్ నో అండ్ అండర్స్టాండ్. 2014 కంటే ముందు దానం నాగేందర్ గారు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు మమ్మల్ని అందరినీ మేము జై తెలంగాణ అని తిరుగుతుంటే మంత్రి ఉండి కట్టెలు పట్టుకొని మమ్మల్ని రోడ్ల మీద పడి కొట్టేసింది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దానం నాగేందర్ గారు ఎక్కడికి వచ్చారు? టీఆర్ఎస్లోకి వచ్చారు. అయిపోయింది. హుస్సేన్ సాగర్లో మునిగిండు, వచ్చిండు, అది కాకిపోయి అంశ అయిపోయింది. అది అప్పటికి. ఇవాళ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో పదవిలో అనుభవించి ఇలా టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 100 రోజులు కూడా కాలే, అన్న మనసు మారింది. ఈ జేబులకి వెళ్ళి బీఆర్ఎస్ కండువా తీసి పక్కకు పెట్టిండు, ఈ జేబులకి వెళ్ళి కాంగ్రెస్ కండువా తీసుకొని వేసుకున్నాడు. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్? ₹1 కాయిన్ తీసుకుంటే ఒక దిక్కు బొమ్మ, ఒక దిక్కు బొరుసు 2 ఉంటాయి. ఈ 2 ఉంటేనే ఆ కాయిన్ చెల్లెడుతుంది, రూపాయి చెల్లుతుంది. అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఈ రూపాయి కాయిన్ లాగా ఉన్నటువంటి బంధం ఉన్నది. ఈ 2 ఒకరిని విడిచిపెట్టి ఒకరు బతకరు. మీరు అన్నున్నోళ్ళని చూడుర్రి, ఇల్లున్నోళ్ళని చూడుర్రి. ఈ జేబులో గులాబీ కండువా ఉంటుంది, ఈ జేబులో 3 రంగుల కండువా ఉంటుంది. ఇటు నుంచి ఇటు వచ్చిర్రు, అటు నుంచి ఇటు పోయిర్రు. కొత్తగా ఏం మారింది? సో అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నేను ఇచ్చేటువంటి సూచన అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, ఇది తెలంగాణ సమాజం స్వాగతించదు. కాబట్టి దయచేసి ఆలోచించండి అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. సో పార్టీలు మారే నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ గురించి కూడా ఇక్కడ కొంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏదైతే హుజూర్ నగర్లో సైదిరెడ్డి గారు ఇదే పోడు భూముల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఆయన పోరాటం చేస్తే బండి సంజయ్ గారి మీద రాళ్ల దాడి చేయించిన సైదిరెడ్డి గారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు? ఎవరికి టికెట్ ఇచ్చారు? ఒక బండి సంజయ్ గారి మీదనే కాదు, బండి సంజయ్ గారిని ముద్దాయి నెంబర్ 20 అయితే రఘునందన్ రావు ముద్దాయి నెంబర్ 21 అందరి మీద జరిగింది. అది సైదిరెడ్డి అనేటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అప్పుడు పోలీసులకు చెప్పి అధికారంలో ఉన్నటువంటి యంత్రాంగం చేపించింది. అయితే మేము పోయిన కాన్స్టిట్యున్సీ హుజూర్ నగర్, ఆ నియోజకవర్గం సైదిరెడ్డి గారిది కాబట్టి సైదిరెడ్డి గారిని మనం బాధ్యత చేసి చూపెడతాం. మీరు చెప్పురు 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఒక ఎమ్మెల్యే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండేనా? ఎప్పుడన్నా ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ ఉండేనా? మా నియోజకవర్గంలో ఇది జరుగుతుంది కొట్టుర్రు అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పేంత చేతనైందా వాళ్ళకి? పాపం అందరినీ ఆడ కూర్చోబెట్టి వీళ్ళు 4 కదా నడిపింది. కాబట్టి దానికి సైదిరెడ్డి గారు బాధ్యుడని నేను అనుకోను. అప్పుడు బీజేపీ నాయకులు సైదిరెడ్డి గారిని కదా విమర్శించారు. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే వారు ఉన్నారు కాబట్టి వారిని విమర్శించారు, తప్పేం లేదు అందులోపల. నేను అదే చెప్తా ఉన్నా. కానీ మళ్ళీ మీరు ఇంకో క్లాస్ మర్చిపోయారు, కొద్దిసేపటి క్రితమే చెప్పిన నేను. మీరు సైదిరెడ్డి గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద గెలవలేదు, ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నీకున్న బాధ ఏంది? భారత రాజ్యాంగంలో పౌరులు తమకు నచ్చిన పార్టీలోకి పోవచ్చనే చెప్పారు కదా, పోవద్దని రూల్ ఏం లేదు కదా. నేను దానం నాగేందర్ గారు ఎగ్జాంపుల్ ఎందుకు కోట్ చేసిన అంటే, ఆయన బీఆర్ఎస్ అనే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గారు ఆయన. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు వారి శాసనసభ సభ్యత్వానికి వారు రాజీనామా చేసిపోయి వారు సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేయని, హైదరాబాద్ ఎంపీకి పోటీ చేయని, లేదా వారణాసికి వచ్చి నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేయని, నాకేం బాధ ఉంటుంది? మీరు ఎథిక్స్ లేరు అని చెప్పడానికి నేను దానం నాగేందర్ గారి పేరు వాడి. నేను సరే సైదిరెడ్డి గారు అంటే ఓడిపోయారు. బీబీ పాటిల్ గారు గారు నేను అదే చెప్తా ఉన్నా. వారు నీ కారు వద్దు దారా దండం పెట్టిపోతున్నావు అని పోయిన 10 years అయిపోయింది కదా వాళ్ళది. పార్లమెంట్ రద్దు అయిపోయింది కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా. ఇంకా ఆయనకి ఎంపీ పదవి 5 ఏళ్ళు ఉందా? 5 రోజులు కూడా లేదు కదా, 5 రోజులు కూడా లేదు. కోడ్ వచ్చింది, అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది కదా. ఇంకా ఆయన వచ్చేసేది ఏముంది బీబీ పాటిల్. సో నేనున్న పార్టీ నాకు నచ్చలేదు, వెళ్ళిపోతున్నాను, సార్కు రాజీనామా చేసి వచ్చిండు. నేను అదే చెప్తా ఉన్నా,
తానకి సంక్రమించినటువంటి పదవిని రాజీనామా చేసి ఎవరు ఎడిగిపోయినా నాకు అభ్యంతరం లేదు, ఇన్ఫ్యాక్ట్ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అధికారాన్ని అనుభవిస్తూ ఇంకొక పార్టీలోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు దయించి కొన్ని విలువల్ని కాపాడండి అని మాత్రమే మా సీనియర్ నాయకులకు నేను అప్పీల్ చేస్తున్నాను.